ఒకసారి సన్యాసి అనుసారం గాల్లో వెళ్తున్న ఒక గద్ద పామును విడిచిపెట్టినప్పుడు నేల మీద ఉన్న ఒక మహారాజు మెడలో పడి సర్పంలాగా మారుతుంది. అది చూసి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా కొలవడం జరుగుతుంది. దాంతో ఆ సన్యాసికి కాస్త అహంకారం అనేది పెరుగుతుంది. ఆ సమయంలో మనుషులందరూ కూడా ఒకటే అనే విషయం చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు సన్యాసి అహంకారం తగ్గించాలని సాక్షాత్తు పరమశివుడు మానవ రూపంలో నేల మీదకు రావడం జరుగుతుంది. అప్పుడు మానవ రూపంలో ఉన్న పరమశివుడు అతనికి ఎదురు పడుతున్నప్పుడు ఆ సన్యాసి పక్కనే ఉండే అనుచరులు అతని పక్కకు తప్పుకోమని హెచ్చరిస్తారు. ఆ మాటలకు పరమశివుడు నవ్వుకొని అందరూ ఒకటే అనే భావన ఉన్నప్పుడు నేను నిద్రపోతే తప్పేముందని అడుగుతాడు. దానికి ఆ సన్యాసి బదిలిస్తూ ఇది మాలాంటి దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళు తిరిగే చోటు అని, అలానే నీలాంటి వాళ్లకు ఇక్కడ ప్రవేశం ఉండదని చెప్తాడు. అలానే తనకు దూరంగా వెళ్లి నిలబడమని చెప్తాడు. అప్పుడు పరమశివుడు అతనికి దూరంగా వెళ్లి నిలబడి నేను ఎంత దూరం వెళ్లినా కూడా ఈ భూమి మీద కాలు మోపుతాను కాబట్టి నేను కాలు మోపిన చోటికి వెళ్లిపోమని అతనితో అంటాడు. అలానే తను పీల్చగలి సన్యాసిని పీల్చకూడదని అంటాడు. అయితే ఈ మాటలన్నీ కూడా సన్యాసి మనసులో గుచ్చుకుంటాయి. ఆ తర్వాత తను చేసిన తప్పేంటో అర్థం చేసుకొని బాధపడతాడు. అప్పుడు తనతో ఒప్పుకొని ఆ పరమశివుని ముందు మోకరిల్లుతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.